రుచికరమైన సేమియా ఉప్మా ఇంట్లోనే తేలిగ్గా చేసుకోవచ్చు అండి. రేణుకా పూల ఛానల్కి స్వాగతం. నేడు మనం అందరికీ ఇష్టమైన తేలిగ్గా చేసుకునేటటువంటి సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఇది వంటకు తక్కువ సమయం తీసుకునే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అండి. ఆప్షన్ మాత్రమే కాకుండా హెల్తీ కూడా ఒంటికి ఇది తినటం వల్ల. ఈ ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలు మన పరిధిలోనే అందుబాటులోనే ఉంటాయి. మామూలుగా ఉప్మా అంటే రవ్వతో చేసేదే, కానీ సేమియా ఉప్మా ఇంకాస్త స్పెషల్గా కమ్మగా మసాలా ఫ్లేవర్తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా ఈ వంటకం సింపుల్ స్టెప్స్తో సిద్ధం చేసుకుందాం ఈరోజు. ఈ వీడియోలో సేమియాని ఎలా రోస్ట్ చేయాలి, ఎలాంటి వెజిటేబుల్స్ కలిపితే ఇంకా రుచిగా ఉంటుందో కూడా తెలుసుకుందామండి. కాకపోతే నేను వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు, మామూలుగా చాలా సింపుల్ అంటే సింపుల్గా చేస్తున్నాను. అలాగే ఇది మృదువుగా చూడటానికి చిన్న టిప్స్ కూడా చెప్తాను మీకు. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవటానికి మీరు రెడీనా అండి? మరి ఆలస్యం ఎందుకు, చక్కటి సేమియా ఉప్మా చేసేందుకు ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం చిన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. తర్వాత ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చెప్తాను. నేను ముందుగానే చెప్పాను కదండి, వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు, చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేస్తున్నాను. ఒక ఆనియన్ అంటే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. దాంతోపాటు ఈ జీడిపప్పు అనేది కంపల్సరీ వేయాలి, ఏం వేసినా వేయకపోయినా. దాంతోపాటు తాళింపుకి 3 లవంగాలు తీసుకున్నానండి, ఇది ఇద్దరికి చేసే ఉప్మా కాబట్టి. తర్వాత 2 విలాచీలు అనమాట, ఒక అంగుళం సైజుది పట్టా తీసుకొని వీటిని ఒక రోట్లో వేసుకొని ఏం చేయాలంటే కచ్చాపక్కా దంచుకోవాలండి. మరి మెత్త పౌడర్ కూడా చేయని అవసరం లేదు అనమాట. ఇలా దంచుకుంటేనే బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ దంచుకొని పౌడర్లాగా మెత్త చేసేసినా బాగోదు. ఇది ఇద్దరికి సరిపడినంత సేమియా అండి, కొలత ప్రకారం తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది నాన్ స్టిక్ అయినా ఇట్లాంటిదైనా పెట్టుకోవాలి. ఎట్లా అంటే గిన్నెకి అంటుకునేటట్టు పెట్టుకోవద్దండి, ముందే చెప్తున్నాను. ఒక స్టవ్ మీద ఈ కళాయిని పెట్టి ఇది వేడెక్కినాక ఏం చేశానంటేనండి, కొంచెం ఆయిల్ వేసాను, నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసాను. మరీ దీనికి ఎక్కువ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది ఎక్కువ పట్టదనమాట. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఈ సేమియా ఉప్మాకి. అదే మనం వెజిటేబుల్స్ వేస్తే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నూనె అనేది. అది మనం వెజిటేబుల్స్ ఏమి వేయట్లే కదా, ఉత్తి ఉల్లిపాయ పచ్చిమిర్చే కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి. ఇది కాగింది అనుకున్నాక నూనె, వీటిలో మనం కచ్చపక్క దంచి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకోవాలి. ఇది లవంగాలు, విలాచి, వీటిని వేసేసుకొని కలుపుకున్నాక ఏం చేయాలంటే వీటిని కాసేపు కలపనియాలండి. అమ్మటే ఉల్లిపాయ వేయద్దు, కొద్దిగా అట్లా కలవనిచ్చినాక జీడిపప్పు వేయండి. నెక్స్ట్ ఇవి కూడా కొంచెం అటు ఇటు కలపండి కొద్దిగా మంచిగా. ఎట్లా అంటే ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవచ్చు, లేదా ఉల్లిపాయలు మగ్గిపోతాయిలే అనుకుంటే కనుక మనం మామూలుగా ఇట్లా లైట్గా వేసుకొని దీన్ని ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఈ సేమియా ఉప్మా అనేదండి మొత్తం ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే నేను వేయట్లేదు ఇవాళ, అంతే. చాలా సింపుల్గా ఇంట్లో ఒక్కొక్కసారి అన్నీ దొరకవు కదండి, దొరకని టైంలో ఇట్లా చేసేసుకొని తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట ఈ రకంగా చేసుకోవటం వల్ల. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోండి ఇందులో. ఏది కొద్దిగా వేగినాక ఈ మనం వేసిన జీడిపప్పు, లవంగాలు ఇవన్నీ వేగాక ఈ రకంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం మంచిగా కలుపుతూ ఉండండి అటు ఇటు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటారు కొంతమంది, కానీ ముక్కల కంటే కూడా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మంచిగా కలుస్తుంది అని నేను ఇలా వేస్తానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను దీంట్లో. ఇంకా రుచిగా ఉండేందుకు టిప్స్ అన్నాను కదండి. మీరు వెజిటేబుల్స్ కనుక అన్నీ వేసుకోవాలంటే ఏం చేస్తారంటే, ముందు రోజు రాత్రి కూరగాయలన్నింటినీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచితే మరింత త్వరగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ముద్దగా కాకుండా విడిగా రావాలంటే నీటి కొలత అనేది, అంటే మనం పోసే నీళ్ళు అనేది సరిగ్గా పోయాలన్నమాట. కొలత కరెక్ట్గా తీసుకొని పోస్తే ముద్దగా రాకుండా ఉంటుందండి. అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇంకా సేమియాని నేను డైరెక్ట్గా వేస్తున్నా. అదే రోస్టెడ్ సేమియా కాబట్టి అండి. రోస్టెడ్ సేమియా కాకపోతే ఇంత నెయ్యి నూనె వేసుకొని మీరు రోస్ట్ చేసుకోవచ్చు అనమాట, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నా తాళింపులో. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే మనం ప్లెయిన్ అయితే కనుక మనం రోస్ట్ చేసుకోవాలి, దీనికి రోస్ట్ చేసే అవసరం లేదు. ఇలా వేసినాక మొత్తం కలిపి చక్కగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు
కలుపుకోవాలి. స్టవ్ మంటని మీడియంలోనే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కొద్దిగా ఈ మనం సేమియాది వేసినాక కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలండి. అది సరిపడినంత. ఎందుకు ఈ సేమియా దానికండి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. అదే మనం వెజిటేబుల్స్ వేస్తే దానికి సరిపడ్డట్టు చూసుకోవాలి. అదే మామూలుగా చేస్తే కనుక దీనికి చాలా తక్కువ ఉప్పు పడుతుంది. ఎక్కువ మామూలుగా వేరే ఉప్మాలకు వేసినట్టు వేసుకునే పని లేదు. ఉప్పు కొద్దిగా తక్కువనే పడుతుందండి దీనికి. కాబట్టి తక్కువనే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా ఉప్పు కషం అవ్వచ్చు. ఈ ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. కొన్ని ఉప్మాలకి నేను ఏం చేస్తానంటేనండి ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసేస్తా. కానీ సేమియా ఉప్మాకి మటుకు నేను ఉల్లిపాయలలో అట్లా వేయకుండా సేమియా వేసినాక వేస్తా. బాగా ఉప్పు వేసి కలిపేసినాక ముందుగా కాసి పెట్టుకున్న నీళ్ళని తీసుకొని, అది కొలతకు సరిపడ నీళ్ళనండి. మనం ఎక్కువ నీళ్లు పోస్తే ముద్ద అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరిపడినన్ని నీళ్లు పోస్తే పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇట్లా చూసుకుంటూ కొంచెం తక్కువ నీళ్ళనే పోసుకోండి అనమాట. అప్పుడు ఉప్మా చాలా మంచిగా ఉంటుంది, చూడటానికి పొడి పొడిలాడుతూ. ఈ విధంగా కలిపినాక ఏం చేయాలంటేనండి 3-4 నిమిషాలు చిన్న మంటపై ఉడికిస్తే సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇలా చేస్తే సేమియా ఉప్మా చాలా రుచిగా మృదువుగా ఉంటుంది. చాలా ఈజీ ఉప్మా అండి ఇది. అంతేకాకుండా రుచిని పెంచేందుకు చిన్న చెంచా నెయ్యి చివరిలో వేసుకోవచ్చు. కారం ఎక్కువగా కావాలనుకుంటారు కొందరు, బాగా స్పైసీగా తింటారు కదండి. అట్లాంటి వారు ఏం చేస్తారంటే లాస్ట్లో ఇంకా కొద్దిగా ఏంటంటే లాస్ట్ కాదు, కొంచెం మనం ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసేసరికి టేస్ట్ అనేది ఈ వీడియో ఎక్కువగా ఉంటుంది. అసలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వంటల కోసం. అంతేకాదు మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈరోజే ట్రై చేయండి ఈ ఉప్మాని.